హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ఎగ్జామ్ టైంలో ఉపయోగించే ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకుందాం. ఎగ్జామ్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయ్యే వరకు మనం ఎక్కువగా ఏ వాక్యాలు అయితే యూజ్ చేస్తామో వాటిని ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అందరు రూల్ నెంబర్ వైజ్గా కూర్చోండి, నేను క్వశ్చన్ పేపర్స్ ఇస్తాను, టైం అయిపోతుంది, త్వరగా రాయండి, టైం అయిపోయింది, మీ పేపర్స్ ఇవ్వండి, ఎగ్జామ్కి ఇంకా హాఫ్ అన్ అవర్ అయిపోయింది, ఇంకా 1 అవర్ మాత్రమే ఉంది అని ఇలా అంటూ ఉంటాం కదా. మరి ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. క్లాస్ రూమ్కి రిలేటెడ్గా మరికొన్ని వీడియోస్ కావాలంటే ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం పరీక్ష హాల్కి వెళ్ళంగానే గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, పరీక్షకు అందరూ సిద్ధంగా ఉన్నారా అని అడుగుతాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి, ఆర్ యూ ఆల్ రెడీ ఫర్ ద ఎగ్జామ్? గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఆర్ యూ ఆల్ రెడీ ఫర్ ద ఎగ్జామ్? గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఆర్ యూ ఆల్ రెడీ ఫర్ ద ఎగ్జామ్ అంటే మీరందరూ ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నారా అని. అప్పుడు పిల్లలు రెడీగా ఉన్నారంటే ఉన్నాం మేడం అంటారు, ఎస్ మ్యామ్ అంటారు. అప్పుడు టీచర్గా మనం ఏమంటారు, దట్స్ గ్రేట్. దట్స్ గ్రేట్ అంటే అంతా బాగుంది, అంటే చాలా గ్రేట్ మీరు అలా అనడం అని. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, అందరూ దయచేసి మీ బ్యాగులను బయట పెట్టండి, మీ బ్యాగ్స్ అన్నీ తీసి బయట పెట్టండి అంటాగా. అప్పుడు మనం ఇలా అనాలి, ఎవ్రీబడి ప్లీజ్ కీప్ యువర్ బ్యాగ్ అవుట్ సైడ్. ఎవ్రీబడి ప్లీజ్ కీప్ యువర్ బ్యాగ్ అవుట్ సైడ్, మీ బ్యాగులు అన్నీ తీసి బయట పెట్టండి అంటాం. ఎగ్జామ్ టైం అయిన తర్వాత కూడా కొందరు స్టూడెంట్స్ బుక్స్ తీసి చదువుతుంటారు. అప్పుడు మనం వాళ్ళని ఇలా అంటాం, అందరూ దయచేసి మీ పుస్తకాలను మూసివేసి వాటిని బ్యాగ్లో పెట్టుకోండి, బుక్స్ అన్ని క్లోజ్ చేసి బ్యాగ్లో పెట్టండి అంటాగా. అప్పుడు మనం ఇలా అనాలి, ఎవ్రీవన్ ప్లీజ్ క్లోజ్ యువర్ బుక్స్ నౌ అండ్ కీప్ దెమ్ ఇన్సైడ్ అవర్ బ్యాగ్. ఎవ్రీవన్ ప్లీజ్ క్లోజ్ యువర్ బుక్స్ నౌ అండ్ కీప్ దెమ్ ఇన్సైడ్ యువర్ బ్యాగ్ అంటే మీ బ్యాగ్లో పెట్టుకోండి అని. తర్వాత మనం అందరూ మీ రూల్ నెంబర్ ప్రకారం కూర్చోండి, రూల్ నెంబర్ వైజ్గా కూర్చోండి అంటాగా. అప్పుడు ఇలా అనాలి, ఎవ్రీవన్ సిట్ అకార్డింగ్ టు యువర్ రూల్ నెంబర్. ఎవ్రీవన్ సిట్ అకార్డింగ్ టు యువర్ రూల్ నెంబర్ అంటే అందరూ మీ రూల్ నెంబర్ ప్రకారం కూర్చోండి, నెంబర్ వైజ్గా కూర్చోండి అన్నప్పుడు ఈ వాక్యాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనము దయచేసి అందరు కూర్చోండి, నేను ఇప్పుడు హాజరు తీసుకుంటాను అంటాం కదా, అటెండెన్స్ తీసుకుంటాను అన్నప్పుడు ప్లీజ్ సెటిల్ డౌన్ నౌ సో దట్ ఐ క్యాన్ టేక్ యువర్ అటెండెన్స్. ప్లీజ్ సెటిల్ డౌన్ నౌ సో దట్ ఐ క్యాన్ టేక్ యువర్ అటెండెన్స్. నెక్స్ట్ మనము ఎగ్జామ్కి ఎవరు హాజరు కాలేదు అని అడుగుతాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి, హూ ఈజ్ నాట్ ప్రజెంట్ టు ఎగ్జామ్. హూ ఈజ్ నాట్ ప్రజెంట్ టు ఎగ్జామ్. విద్యార్థులారా, పరీక్ష సమయంలో మీకు అవసరమైన వస్తువులు తప్ప పెన్సిల్ బాక్స్లో ఇంకేమీ ఉండొద్దు, అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు యూజ్ అయ్యే తప్ప వేరే ఏమో మీ దగ్గర ఉంచుకోవద్దు అని చెప్పినప్పుడు ఇలా అనాలి, స్టూడెంట్స్ ప్లీజ్ డోంట్ కీప్ ఎనీథింగ్ ఇన్సైడ్ యువర్ పెన్సిల్ బాక్స్ ఎక్సెప్ట్ ద థింగ్స్ విచ్ యూ నీడ్ డ్యూరింగ్ యువర్ ఎగ్జామ్. స్టూడెంట్స్ ప్లీజ్ డోంట్ కీప్ ఎనీథింగ్ ఇన్సైడ్ యువర్ పెన్సిల్ బాక్స్ ఎక్సెప్ట్ ద థింగ్స్ విచ్ యూ నీడ్ డ్యూరింగ్ యువర్ ఎగ్జామ్ అంటే అవసరం ఉన్నాయి తప్ప వేరే ఏవి మీ దగ్గర ఉండొద్దు అన్నప్పుడు ఈ వాక్యాన్ని యూజ్ చేస్తాం. అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి అంటే అందరూ సైలెంట్గా కూర్చోండి అన్నప్పుడు ఇలా అనాలి, ఎవ్రీబడి సిట్ క్వైట్లీ. ఎవ్రీబడి సిట్ క్వైట్లీ అని చెప్పాలి. నేను జవాబు పత్రాలు మరియు ప్రశ్న పత్రాలు పంపిణీ చేయబోతున్నాను అంటే నేను క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ ఇస్తాను అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ ఆన్సర్ షీట్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్. ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ ఆన్సర్ షీట్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు రాయడం ప్రారంభించండి అంటే రాయడం స్టార్ట్ చేయండి అన్నప్పుడు ఇలా అనాలి, స్టార్ట్ రైటింగ్ నౌ. స్టార్ట్ రైటింగ్ నౌ. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే చేయి ఎత్తండి అంటే ఎగ్జామ్ పెట్టినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తాయి, మీరేమైనా అడగాలనుకుంటే మీ చేతులు ఎత్తండి అన్నప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రైజ్ యువర్ హ్యాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రైజ్ యువర్ హ్యాండ్.
నేను మీ జవాబు పత్రంపై సంతకం చేస్తాను అంటే మీ ఆన్సర్ షీట్ పైన సిగ్నేచర్ చేస్తాను అన్నప్పుడు ఇలా అనాలి. లెట్ మీ సైన్ యువర్ ఆన్సర్ షీట్. లెట్ మీ సైన్ యువర్ ఆన్సర్ షీట్. మీరు మీ తరగతి గదిని ఇక్కడ ఎందుకు ప్రస్తావించలేదు అంటే కొందరు పిల్లలు ఆన్సర్ షీట్ మీద క్లాస్ మెన్షన్ చేయకపోవడం, రూల్ నెంబర్ మెన్షన్ చేయకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారుగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి. వై డిడ్ యూ నాట్ మెన్షన్ యువర్ క్లాస్ హియర్? వై డిడ్ యూ నాట్ మెన్షన్ యువర్ క్లాస్ హియర్ అంటే ఇక్కడ ఎందుకు మీ క్లాస్ని రాయలేదు అని. క్లాస్ మెన్షన్ చేయలేదు, ఇప్పుడు చేయండి అన్నప్పుడు ఇలా అనాలి. డూ ఇట్ రైట్ నౌ. డూ ఇట్ రైట్ నౌ. ఇక్కడ కొన్ని తప్పులు ఉన్నాయి, స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయి అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి. దెర్ ఆర్ సమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ హియర్. దేర్ ఆర్ సమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ హియర్ అంటే ఇక్కడ మీరు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ రాసిర్రు అని. మిస్టేక్స్ ఉన్నాయి సరి చేసుకోండి అన్నప్పుడు ఇలా అనాలి. కరెక్ట్ ఇట్. కరెక్ట్ ఇట్ అంటే సరి చేసుకోండి అని. మీరెందుకు చాలా తప్పులు చేస్తున్నారు? ఇది మీ ప్రశ్నపత్రం, దాన్ని సరి చేసుకోండి. ఎందుకు మీరు ఎక్కువగా మిస్టేక్ చేస్తున్నారు? ఇది క్వశ్చన్ పేపర్, సరి చేసుకోండి అంటాగా అప్పుడు ఇలా అనాలి. వై ఆర్ యూ డూయింగ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్? దిస్ ఈజ్ యువర్ ఎగ్జామ్ షీట్, మేక్ ఇట్ కరెక్ట్. వై ఆర్ యూ డూయింగ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్? దిస్ ఈజ్ యువర్ ఎగ్జామ్ షీట్, మేక్ ఇట్ కరెక్ట్. దయచేసి గుసగుసలు వద్దు, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లలు చిన్నగా మాట్లాడుకుంటుంటారుగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. నో విస్పరింగ్, ప్లీజ్ ఎవ్రీవన్ కీప్ క్వైట్. నో విస్పరింగ్, ప్లీజ్ ఎవ్రీవన్ కీప్ క్వైట్. గుసగుసలాడుతూ మీ సమయాన్ని వృధా చేయకండి, ఆలోచించి రాయండి అంటే ముచ్చట్లు పెడుతూ టైం వేస్ట్ చేసుకోకరి, ఆలోచించి రాయండి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ విస్పరింగ్. Instead, think and write. Don't waste your time on whispering. Instead, think and write. అరవద్దు సరేనా, ముందు నేను తనిఖీ చేయనివ్వండి అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మిస్ప్రింట్ పడ్డదని, నెక్స్ట్ క్వశ్చన్ రాంగ్ వచ్చిందని పిల్లలు ఒకటే అరుస్తుంటారుగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. డోంట్ షౌట్, ఓకే లెట్ మీ చెక్. డోంట్ షౌట్, ఓకే లెట్ మీ చెక్. అరవద్దు, నేను చెక్ చేసి చెప్తాను అని. అది తప్పుగా ముద్రించబడింది అంటే ప్రింట్ తప్పు పడింది అంటాగా, అప్పుడు మనం ఇలా అనాలి. ఇట్ ఈజ్ మిస్ప్రింటెడ్. ఇట్ ఈజ్ మిస్ప్రింటెడ్ అంటే ప్రింట్ తప్పుగా పడింది అని. నేను ఇక్కడ బోర్డు మీద రాస్తున్నాను, మీ ప్రశ్నపత్రంలో సరైన పాయింట్లను నోట్ చేసుకోండి అంటే నేను ఇక్కడ బోర్డు మీద రాస్తా, మీ క్వశ్చన్ పేపర్లో కరెక్ట్ రాసుకోండి అంటాగా, అప్పుడు ఇలా అనాలి. ఐఎమ్ రైటింగ్ హియర్ ఆన్ ద బోర్డ్. నోట్ డౌన్ ద కరెక్ట్ పాయింట్స్ ఇన్ యువర్ క్వశ్చన్ పేపర్. ఐఎమ్ రైటింగ్ హియర్ ఆన్ ద బోర్డ్. నోట్ డౌన్ ద కరెక్ట్ పాయింట్స్ ఇన్ యువర్ క్వశ్చన్ పేపర్. మీరు వెనుకకి ఎందుకు చూస్తున్నారు, సరిగా కూర్చోండి అంటుంటాగా ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లలు వెనుకకు తిరిగినప్పుడు ఇలా అనాలి. వై ఆర్ యూ లుకింగ్ బిహైండ్? సిట్ ప్రాపర్లీ. వై ఆర్ యూ లుకింగ్ బిహైండ్? సిట్ ప్రాపర్లీ. లేకపోతే నేను మీ జవాబు పత్రాన్ని తీసుకుంటాను అంటే మీరు వెనుకకు మళ్తే మీ క్వశ్చన్ పేపర్, మీ ఆన్సర్ షీట్ నేను తీసుకుంటా అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. అదర్వైజ్ ఐ విల్ టేక్ యువర్ ఆన్సర్ షీట్. అదర్వైజ్ ఐ విల్ టేక్ యువర్ ఆన్సర్ షీట్. ఎవరికైనా అదనపు షీట్ కావాలా అంటే ఎక్స్ట్రా ఆన్సర్ షీట్ ఏమైనా కావాలా అని అడిగినప్పుడు డస్ ఎనీ వన్ వాంట్ అన్ ఎక్స్ట్రా షీట్? డస్ ఎనీ వన్ వాంట్ అన్ ఎక్స్ట్రా షీట్. ఎక్స్ట్రా షీట్ కావాలా, చేతులు ఎత్తండి అంటంగా, అప్పుడు ఇలా అనాలి. రేజ్ యువర్ హ్యాండ్. రేజ్ యువర్ హ్యాండ్. పిల్లలు మీ సగం సమయం ఇప్పటికే అయిపోయింది, మీ చేతి రాతను వేగవంతం చేయండి అంటే హాఫ్ టైం అప్పుడే అయిపోయింది, ఫాస్ట్గా రాయండి అన్నప్పుడు ఇలా అనాలి. చిల్డ్రన్, యువర్ హాఫ్ టైమ్ ఈజ్ ఆల్రెడీ ఓవర్. స్పీడ్ అప్ యువర్ హ్యాండ్ రైటింగ్. చిల్డ్రన్, యువర్ హాఫ్ టైమ్ ఈజ్ ఆల్రెడీ ఓవర్. స్పీడ్ అప్ యువర్ హ్యాండ్ రైటింగ్. మరియు ఇప్పటికే పూర్తి చేసిన వారు మీ సమాధానాలను సరిగ్గా తనిఖీ చేసుకోండి అంటే ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు మీ ఆన్సర్స్ని ఒకసారి చెక్ చేసుకోండి అంటాగా, అప్పుడు ఇలా అనాలి. అండ్ దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ చెక్ యువర్ ఆన్సర్ ప్రాపర్లీ. అండ్ దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ చెక్ యువర్ ఆన్సర్స్ ప్రాపర్లీ. అందరూ రాయడం ఆపండి,
టైం అయిపోయింది అంటే ఎగ్జామ్ రాయడం ఆపండి, టైం అయిపోయింది అన్నప్పుడు ఎవ్రీవన్ స్టాప్ రైటింగ్, టైమ్ ఈజ్ ఓవర్. ఎవ్రీవన్ స్టాప్ రైటింగ్, టైమ్ ఈజ్ ఓవర్. మీ ఆన్సర్ షీట్స్ తీసుకునే సమయం అయింది అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఇట్స్ టైమ్ టు కలెక్ట్ యువర్ షీట్స్. ఇట్స్ టైమ్ టు కలెక్ట్ యువర్ షీట్స్. ఎవరు తమ స్థలాల నుండి కదలకండి అంటే కూర్చున్న ప్లేస్ కా నుంచి కదలొద్దు అన్నప్పుడు ఇలా అనాలి, నోబడీ విల్ మూవ్ ఫ్రమ్ దేర్ ప్లేసెస్. నోబడీ విల్ మూవ్ ఫ్రమ్ దేర్ ప్లేసెస్. ఇప్పుడు లైన్లో సరిగా బయటికి వెళ్ళండి, అందరు లైన్లో ప్రాపర్గా బయటికి వెళ్ళండి అన్నప్పుడు ఇలా అనాలి, నౌ మూవ్ అవుట్ సైడ్ ద క్లాస్ ఇన్ ఏ ప్రాపర్ లైన్. నౌ మూవ్ అవుట్ సైడ్ ద క్లాస్ ఇన్ ఏ ప్రాపర్ లైన్. మీ బ్యాగ్లను తీసుకోండి, మీ నెక్స్ట్ ఎగ్జామ్కి ఆల్ ద బెస్ట్ అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు మనము ఇలా చెప్పాలి, కలెక్ట్ యువర్ బ్యాగ్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామ్. కలెక్ట్ యువర్ బ్యాగ్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామ్ అని చెప్పాలి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్జామ్ టైంలో యూజ్ చేసే ఇంకా 100 సెంటెన్సెస్ ఉన్నాయి, వాటితో ఫుల్ వీడియో కావాలంటే ఎస్ ప్లీజ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.